ఇప్పుడు 2047 తెలంగాణ రైజింగ్. ఇదే మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణి. ఇప్పుడు తినడానికి తినలేకపోతే 2047 అన్నది డ్రీమా? ప్రతి ఒక్కడు కేఎఫ్ఆల్ అయిపోతుంది 3 ట్రిలియన్. ఎందుకంటే నేను సక్సెస్ అయ్యాను. 3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం కాదా? నేను నిజంగా కొడతాను ఇలాంటి ప్రశ్నలు అడిగితే. నువ్వు అన్ని తెలుసుండి రఘు, ఇది ఏంటిది 2047 తెలంగాణ రైజింగ్ అంటే మొత్తం అరే బాబు, తెలంగాణ ఉండదు ఇంక 2-3 సంవత్సరాల్లో. ఏం చేస్తారు? ఇండియా ఉండదు, సర్వనాశనం అయిపోతుంది. శ్రీలంక ఉందా ఇప్పుడు? నేపాల్ ఉందా? ఏమైంది? బిల్డింగ్లు తగలబెట్టేశారు. అలాంటి పరిస్థితి. మన తెలంగాణ బిడ్డలు, మన తెలుగు బిడ్డలు మంచోళ్ళు కనుక నువ్వు వెళ్ళి పంజాబ్లో ఈ డ్రామా ఆడు, యూపీలో ఆడు. ఫార్మర్స్ ఎంతమంది వచ్చారు బయటికి? 10 లక్షల మంది వచ్చారు. నువ్వు చూసావా? ఫార్మర్స్ ప్రెసిడెంట్ ఎవరు? ఫార్మర్స్ 450 సంస్థలకి రాకేష్ తిక్కాయిత్ ఎవరి దగ్గరకు వచ్చాడు? నా హోటల్కి రాలేదా? ప్రెస్ మీట్ లో జాయిన్ అవ్వలేదా? అడగలేదా? వెంటనే మంత్రి, నేను అమర నిరాహార దీక్ష చేసిన 24 గంటలు అప్పుడు రూపాల గారు మంత్రి రాలేదా సంగ్రహ హోటల్కి? 3 బిల్లులు తీసుకోలేదా తిరిగి? సో నేను అన్నది ఏంటంటే, వీళ్ళు డ్రామాలు అరిగడ్డానికి మనం ఒక్కరమే సక్సెస్ఫుల్. ఎందుకు? మన బీసీలని అనగొట్టడానికి. మనం 52% ఉన్నాం, 42% అంటారు ముందు. మళ్ళీ బీసీ నినాదం అంటారు, అక్కడ వెళ్ళి ఆడు చెప్పినట్టు చేస్తారు. ఇక్కడేమో వీళ్ళందరూ మద్దతు ఇస్తారు. అసలు రియల్. సో ఇవన్నీ డ్రామాలు తప్ప. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ప్రతి ఒక్కరు వినండి, నేను ఒక్కరినే తేగలను.